తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆన్లైన్ గేమ్లు ఎంత ప్రమాదకరమో మరొకసారి కళ్ళకు కట్టేటువంటి వార్త ఇది. వింటేనే గుండె గుబేలం అనేటువంటి ఘోరం, చూస్తే కన్నీలాగని దారుణం. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆన్లైన్ గేమ్స్ మాయలో పడి ప్రాణాలు తీసేసుకున్నారు. ఇంత దారుణ ఘటన అంటే కన్నా బిడ్డలే లోకంగా బతికినటువంటి ఆ తల్లిదండ్రులకు ఈ గేమ్ల తీరని గర్భశోకాన్ని మిగిల్చింది ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు. ఎట్ ముగ్గురు అక్క చెల్లెడు. ఈ దారుణమైనటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఒక పేరున్నటువంటి రెసిడెన్షియల్ టౌన్షిప్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరీమణులు నివసించేవారు. వారి వయసు చాలా చిన్నదే, కేవలం 12, 14, 16 సంవత్సరాలు మాత్రమే. అందరూ కూడా మైనర్లే. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ ఆ ముగ్గురు బాలికలు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుంచి పైకి ఎక్కి అక్కడి నుంచి దూకేశారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి చూసేసరికి ఆ ముగ్గురు అక్కా చెల్లెలు రక్తపు మడుగుల పడి విగత జీవులుగా మారి ఉన్నారు. అసలు ఇంత చిన్న వయసులో వారంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇప్పుడు అందరూ. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల కోసం చేతికొచ్చినటువంటి మొబైల్ ఫోన్లు, ఈ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు కొంపలు ముంచుతున్నాయి. వీళ్ళనే కాదు, చాలా మంది యువతను ఇప్పుడు పెడదొరిన పట్టిస్తున్నాయి ఈ ఫోన్స్. విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్క పిల్లల చేతిలో ఉండడం వల్ల వారికి కంట్రోల్ తప్పి ఆన్లైన్ గేమ్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, రకరకాల మాధ్యమాల ద్వారా ఈజీ మనీ కోసం ఏదో రకంగా ఆ ప్రలోభాలను పడిపోతున్నారు. వారిని క్రమంగా ఆన్లైన్ గేమ్స్ ను బానిసలు చేసింది ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా. తిండి నిద్ర మానేసి రోజంతా ఫోన్లతోనే గడిపేవారు. చివరకు స్కూళ్లకు వెళ్లడం కూడా మానేశారు. వీరి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు మంగళవారం రాత్రి ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని, ఫోన్లు పక్కన పెట్టాలని తీవ్రంగా మందలించారు. కన్నవారు తమ మంచికే చెబుతున్నారని గ్రహించలేకపోయినటువంటి ఆ పిల్లలు గేమ్ పైన ఉన్న వ్యసనంతో, క్షణికావేశంతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒకే ఇంట్లో 3 శవాలు పడి ఉండడంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటున్నాయి. చూసారుగా, ఆన్లైన్ వ్యసనం ఒక నిండు సంసారాన్ని, ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ పిల్లలను ఈ లోకం నుంచి దూరం చేసేసింది. చివరిగా ఒకటే, గేమ్ ఓవర్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు, కానీ జీవితం ఒకసారి చేజారిపోతే మళ్ళీ తిరిగి రాదు. క్షణికావేశంలో మీరు తీసుకున్న నిర్ణయం మీ వెనక ఉన్న తల్లిదండ్రులను, వారి జీవితాలను నిలువున దహించి వేస్తుందని గుర్తించండి. ఆన్లైన్ మాయలో పడి రేపటి బంగారు భవిష్యత్తును బలిపీఠం ఎక్కించకండి. తల్లిదండ్రులారా, పిల్లలకు ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకోకండి. మీరు కూడా వారికి స్మార్ట్ ఫోన్ కంటే మీ స్మార్ట్ టైం చాలా అవసరం. వారితో మాట్లాడండి, వారితో టైం స్పెండ్ చేయండి. మొబైల్ వాడకాన్ని తక్కువ చేయండి. వారి మనసులోని భావాలను పంచుకోనివ్వండి. ఘజియాబాద్లో ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కనువిప్పు కలగాలి. ఈ విషాదం మరో ఇంట్లో పునరావృతం కాకూడదని కోరుకుందాం. ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఆన్లైన్లో బెట్టింగ్లకు వ్యసనంగా మారి చనిపోతున్నటువంటి ఘటనలు రోజు ఏదో ఒక దగ్గర వినపడుతున్నాయి. బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి, ఎంతమంది కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడాలి. ఇకనైనా మేలుకోండి, దీనికి సంబంధించి అవేర్నెస్ని పెంచుకోండి అంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయినా మరొక దారుణం జరిగింది. చూడాలి ఇకనైనా దీనికి సంబంధించినటువంటి మార్పు ఏమైనా కనిపిస్తుందా లేదా అనేది.